హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. కిలో చికెన్ తోటి తక్కువ మసాలా ఎక్కువ గ్రేవీ తోటి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా అండ్ సూపర్ టేస్టీగా సరిపోయేటట్టు పలావ్లోకైనా సరే, చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా సూపర్ టేస్టీగా సూపర్ డెలిషియస్గా ఉండే ఈ చికెన్ రెసిపీని మనం ఈ వీడియోలో ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇందులోకి మనకి ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం 1 కిలో చికెన్ తీసుకొని దాన్ని నీసు వాసన పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకొని, అప్పటికి పోకుంటే ఒక లెమన్ వాటర్ తోటి నీట్గా చికెన్ అనేది మనం ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్నాక ఇందులోకి మనం కిలో చికెన్ కాబట్టి ఇందులోకి నేను 1.5 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నా. అలాగే దీంట్లోకి కారం మనం స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలి. మేమైతే స్పైసీనెస్ తక్కువ తింటాం కాబట్టి నేనైతే 1.5 స్పూన్ కారం మాత్రమే తీసుకున్నా. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు కూడా కారం వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనమాట, నూనె కూడా వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే పెరుగు కూడా కొంచెం గ్రేవీనెస్ కోసం పెరుగు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ పెరుగు కూడా వేస్తున్నాను, 3 టేబుల్ స్పూన్. సో పెరుగు ఇవన్నీ వేసాక వీటిని బాగా మ్యారినేట్ చేయాలి. వీటిని బాగా మసాలా అంతా పట్టించాక దీన్ని ఒక 30 మినిట్స్ వరకు సైడ్ ఉంచుకోవాలన్నమాట. మనం ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనము కిలో చికెన్కి సరిపడా 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, మీడియం సైజు 4 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు 3 టమాటాలు. ఒకవేళ చిన్న సైజు టమాటాలు అయితే 1-2 ఎక్స్ట్రా వేసుకున్నా ఏమవ్వదు. చికెన్ మ్యారినేట్ అయ్యాక మరోసారి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి వేసుకొని మనం వేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేగుతుండగానే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడం కోసం నేనైతే ఇక్కడ పసుపు, ఉప్పు అయితే వేసాను అనమాట. మనము ఈ ఉల్లిగడ్డలు అవి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగాక మనం కోసి పెట్టుకున్న 3 టమాటా ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు స్లిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు అవి మగ్గాక మనం ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టేసరికి అడుగు అంటిపోయింది, చూసుకోవడం లేట్ అయింది. సో అందుకని మీరు సిమ్లో పెట్టుకోండి. సో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో దాంట్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేద్దాం. చికెన్ని యాడ్ చేశాక మనం గరిటెతోటి ఒక 2-3 సార్లు తిప్పేసి దీంట్లోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని కాసేపు ఉడకనిద్దాం. నేనైతే ఇక్కడ కొత్తిమీర ముందుగానే వేసుకుంటాను. మీకు కావాలంటే లాస్ట్లో కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒక పావు గంట సేపు ఉడకనిద్దాం చికెన్ని. పావు గంట తర్వాత ఇలా చికెన్ అనేది దగ్గర పడుతుంటుంది అన్నమాట. అప్పుడు మరలా మీరు గరిటెతో ఒకసారి తిప్పుకొని గరం మసాలా, చికెన్ మసాలా 1.5 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి మసాలాలు వేసాక మరలా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక నాకు చికెన్ గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతూ ఉంటుంది. అలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం లాస్ట్లో పుదీనా అవి వేసుకొని ఒకసారి గరిటతో తిప్పేసి ఒక 5 మినిట్స్ పుదీనా ఫ్లేవర్ చికెన్కి పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడకనిద్దాం. చికెన్ గ్రేవీ దగ్గర పడేలోపు నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నా వీడియోస్ని చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోమాకండి. మీకు ఈ చికెన్ గ్రేవీ ఎలా అనిపించిందో కూడా మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గ్రేవీ అనేది దగ్గర పడ్డాక ఆయిల్ అంతా పైకి తేలాక మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. నా స్టైల్లో ఇదండి చికెన్ కర్రీ. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.